బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో క్యాలరీస్ గురించి ఎవరు నీకు చెప్పని ఈ 3 థింగ్స్ నేను నీకు చెప్తా. ఈ రోజు మన బల్కింగ్ లో డే 80. మనం డైట్ అని ఊరికే డైట్ మీద పడతాం కానీ క్యాలరీస్ విషయానికి వస్తే ఎవ్వరూ పట్టించుకోరు. ఫస్ట్లీ క్యాలరీస్ ట్రాక్ చేసుకోవడం నేర్చుకోండి. నువ్వు డైలీ తినే క్యాలరీస్ ని పర్టికులర్ గా క్యాల్కులేట్ చేసుకుంటే వెయిట్ లాస్ అయితే క్యాలరీ డెఫిసిట్ అని, వెయిట్ గెయిన్ అయితే క్యాలరీ సర్ప్లస్ అనేది ఒక నోన్ ఫ్యాక్ట్. సెకండ్లీ, నువ్వు క్యాలరీస్ ని క్యాల్కులేట్ చేసుకోకపోయినా నడుస్తుంది కానీ క్యాలరీస్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయడం నేర్చుకో. హెల్దీయే కదా అని చెప్పి డ్రై ఫ్రూట్స్ బాగా తినేస్తారు, అవి చాలా అంటే చాలా హై ఇన్ క్యాలరీస్. వెయిట్ లాస్ ప్రాసెస్ లో నీకు తెలియకుండానే నీ ప్రోగ్రెస్ నాపేవి ఈ హిడెన్ క్యాలరీసే. చెప్పే ఈ థర్డ్ పాయింట్ కి చాలా మంది రిలేట్ చేసుకోగలుగుతారు. ఇదే క్రేవింగ్స్. ఒక్కసారి క్రేవింగ్స్ రాగానే నువ్వు ఇన్ని వీక్స్ నుంచి పడుతున్న కష్టం మొత్తం లైట్ తీసుకొని డైట్ ని పక్కన పెట్టేస్తావు. లాజికల్ గా మాట్లాడుకుంటే ఒక 3 to 4 bites కే నీ క్రేవింగ్స్ కంప్లీట్ గా సాటిస్ఫై అవుతాయి. కానీ మనం ఊరుకుంటామా? పంతానికి పోతాం, దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి మీల్ కంప్లీట్ చేసేస్తాం. ఇవే అన్నెసెసరీ స్టెప్స్ నిన్ను ముందుకు పోని. తినే ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది, ఆలోచించి తిను.